హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ ఆడపడుచు అంజలి అండి. సపోర్ట్ చేస్తున్న వారికి, చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చలైతే చాలా విపరీతంగా ఉందండి. మనకే ఇలా ఉందంటే పాపం మంచు ప్రదేశాల్లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో. ఎందుకో తెలీదండి. ఈ సంవత్సరం అయితే రోడ్డు ప్రమాదాలైతే చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. బయటికి వెళ్ళేవాళ్ళైతే జాగ్రత్తగా ఉండండండి. క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి రండండి. ముఖ్యంగా వేకువజామున జర్నీలయితే అసలు చేయొద్దండి. మంచుకి రోడ్లేమి కనిపించవు కదండీ! ఎక్కడేముందో కూడా మనకు అర్థం కాదండి. ఇట్లాంటి టైంలో అయితే అసలు జర్నీలు పెట్టుకోకపోవడమే మంచిదండి. మనం ఎంత పరుగులు తీసినా ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలి కదండీ! ఒకరోజు చేస్తే మాత్రం అయిపోయే జీవితాలు కాదు కదండీ మనయి. మనం బ్రతికున్నంత కాలము చేయవలసిందేనండి. కర్మ బాగలేకపోతే కర్రే పామై కరిచిద్దంటారండి. మన టైం బాలేనప్పుడు మనం ఏమి చేయలేమండి. కానీ మనం ఉండే జాగ్రత్తలు మాత్రం మనం ఉండాలండి. ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో వంట ఏం చేశారండి? మా ఇంట్లో నేనైతే కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి. ఈ మంచు చూస్తుంటే పులుసు తినాలన్నా భయమేస్తుంది. కొంచెం స్వీట్‌గా ఏదైనా తినాలన్నా భయమేస్తుందండి. అలా ఉంది వాతావరణం అయితే. ముందుగా నేనైతే కోడిగుడ్లు ఉడికించేసి పక్కన పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నానండి. ఫ్రెష్‌గా అప్పటికప్పుడే దంచి వేస్తానండి. నేనైతే స్టోర్ చేయనండి. అది బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. ఆనియన్స్ వేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదండి. ఇంతకుముందు అసలు ఇష్టపడేవాళ్ళు కాదండి. ఇప్పుడైతే కొంచెం పర్లేదండి తింటున్నారు. వాళ్ళకేంటంటే ఉత్తిగా చేసి పెట్టాలండి బాయిల్డ్ ఎగ్స్‌లో. నేను కొన్నే తీసుకున్నానండి. 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి. కొంచెం ఘాటుగా ఉన్నాయి కాయలు. మళ్ళీ తినరండి వాళ్ళు. అందుకని తీసుకోలేదు. ఇప్పుడు ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి. కొంచెం పసుపు. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కూడా. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకోవాలండి. ఘాట్లు పెట్టేసేసుకొని. ఇప్పుడు ఫ్రైకి సరిపడా కారం వేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకున్నాక ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.